పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. మీ బాయిలర్ ఫార్మింగ్‌లో చిక్స్ యాక్టివ్‌గా కనిపించడం లేదా? అయితే చిక్స్ యాక్టివ్‌గా కనిపించకపోవడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రెజెంట్ మీరు వీడియోలో చూస్తున్న బాయిలర్ చిక్స్‌ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 2200 వెంకా 430Y బాయిలర్ చిక్స్‌ని ఫార్మర్ తీసుకోవడం జరిగింది. మరి చిక్స్ యాక్టివ్‌గా లేకపోవడానికి కారణాలు ఏంటి అంటే, మొదటిగా బ్రూడింగ్ టెంపరేచర్ తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా చిక్స్ యాక్టివ్‌గా ఉండవు. చల్లగా ఉంటే ఒకే చోట గుంపులుగా చేరుతాయి. వేడిగా ఉంటే హీట్ సోర్స్ నుండి దూరంగా వెళ్లి నోరు తెరిచి ఊపిరి పీలుస్తాయి. కాబట్టి మొదటిగా టెంపరేచర్ సరిగా ఉందా లేదా అనేది తప్పకుండా చెక్ చేయాలి. రెండవది చిక్స్‌కి సరిపడా నీరు తాగకపోతే డీహైడ్రేషన్‌కి గురి అవుతాయి. అప్పుడు అవి బలహీనంగా కనిపిస్తాయి. కాబట్టి డ్రింకర్స్‌లో నీరు ఎప్పుడు అందుబాటులో ఉందా లేదా అని చెక్ చేయండి. మూడవది చిక్స్ వచ్చిన మొదటి రోజుల్లోనే ఫీడ్ ట్రేస్ సరిపడా లేకపోతే కొన్ని చిక్స్ ఫీడ్ తినలేక బలహీనపడతాయి. ఫ్రెష్‌గా ఉండే స్టార్టర్ ఫీడ్‌ని ఇవ్వాలి. ఫీడ్ ట్రేస్ అన్నీ చిక్స్‌కి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఇలా ఫీడ్ ఇంటేక్ బావుంటే చిక్స్ యాక్టివ్‌గా ఉంటాయి. నెక్స్ట్ వెంటిలేషన్ గురించి. షెడ్‌లో అమోనియా ఎక్కువగా ఉంటే లేదా ఫ్రెష్ ఎయిర్ సరిగా లేకపోతే చిక్స్ యాక్టివ్‌గా ఉండవు. అందుకే మంచి వెంటిలేషన్ చాలా అవసరం. గుర్తుంచుకోండి, యాక్టివ్ చిక్స్ అంటేనే హెల్తీ చిక్స్. చిక్స్ యాక్టివ్‌గా లేకపోతే వెంటనే కారణాన్ని గుర్తించి సరిచేయండి. మొదటి 7 రోజుల్లో చేసే మేనేజ్‌మెంట్ బాగుంటేనే మంచి గ్రోత్ ఉంటుంది. బెటర్ ఎఫ్‌సీఆర్‌తో తక్కువ మోర్టాలిటీతో ఎక్కువ ప్రాఫిట్‌ని పొందవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. పౌల్ట్రీ ఫార్మర్స్‌కి ఎవరికైనా క్వాలిటీ బాయిలర్ చిక్స్ కావాలి అంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌ని సంప్రదించి ఆర్డర్ చేసుకోండి. మరిన్ని పౌల్ట్రీ ఫార్మింగ్‌కి సంబంధించిన విషయాల గురించి మా పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.